నిలబడేటట్టు దేవుడే నీ కృపనిస్తాడు. ఇక అక్కడ తలకాయలోంచుకొని దించుకొని మనం బతకాల్సిన అవసరంలా, దేవుని బట్టి ధైర్యముగా, దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడొచ్చు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు, నలగాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొని బ్రతకొచ్చు. కానీ విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర విరగలేదనుకో, అందరి దగ్గర విరిగిపోవాల్సి వచ్చింది, టోటల్గా పేషెంట్ అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా? నువ్వు దేవుని దగ్గరే విరిగి నలిగినా నువ్వు ఇక సమాజంలో, జీవితంలోకి వచ్చినప్పుడు ఇక నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎందుకు? అలాగ నువ్వు ఉన్నావు అనుకో,